చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ను పీకేదేమి ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకు టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడో ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసిన తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మాట్లాడమంటే చంద్రబాబుని ఇండియా కూటమిలో చేరమని చెప్పి అడగటానికి చర్చలు జరపడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పెట్టి ఒక పీకేని పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. ఇంకో పీకేని పెట్టి అటు ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 2 కళ్ళ సిద్ధాంతం. ఎవడు అధికారంలోకి వస్తాడు చంద్రబాబుకి అర్థం కావట్లా. కేంద్రంలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఎవడు వస్తాడు అన్నది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇతను పీకేలను పెట్టుకున్నాడు. ఒక పీకేనేమో బీజేపీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో పీకేనేమో కాంగ్రెస్ ఇండియా కూటమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ పీకేని పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకేదేమి ఉండదు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని సీఎం జగన్ తాము రోజు చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే భూమి బద్దలైపోతుందా అని మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ను తాము పూర్తిగా వాడేశామని, ఇక ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. తమ వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుంచి వచ్చిన పీకే ఏం పీకుతాడని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఏం పీకాడని ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ బాయిని చంపి జగన్ కోడికత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని ఆరోపించారు. మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటాడా అని ఎద్దేవా చేశారు. లేదా లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? ప్రశాంత్ కిషోర్ కు ఐపాక్ కు సంబంధం లేదని ఇండియా కూటమిలో చేరామని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని కొడాలి నాని అన్నారు. పార్ట్నర్ పీకే బీజేపీ తోటి చర్చలు జరుపుతూ ఉంటే మరో పీకే ఇండియా కూటమి మమతా బెనర్జీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని అన్నారు. చంద్రబాబు తన 2 కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.